హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సండే స్పెషల్ అయిన కేఎఫ్సి లాంటి చికెన్ వింగ్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా దీనికి చికెన్ లెగ్ పీసెస్ని క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే ఒక స్పూన్ని సాల్ట్ని, ఒక 2 స్పూన్ల ధనియాల పౌడర్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకొని, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. దాన్ని కూడా వేసుకొని ఈ వింగ్స్కి బాగా పట్టేట్టుగా కలుపుకొని ఒక అరగంట వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ కార్న్ఫ్లేక్స్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బ్రెడ్ స్లైసెస్ని కూడా తీసుకోవచ్చు. వాటిని క్రష్ చేసి ఇలా పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కార్న్ఫ్లవర్ పౌడర్ని కూడా తీసుకున్నానండి. ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని కూడా ఇలా స్ప్లిట్ చేసి వాటికి కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మసాలా పట్టించిన లెగ్ పీస్ని తీసుకొని ఇలా ఎగ్లో డిప్ చేసి, అలాగే ఆ తర్వాత కార్న్ఫ్లోర్ పౌడర్లో మళ్ళీ ఒకసారి ఎగ్లో, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కార్న్ఫ్లోర్ పౌడర్లో, ఆ తర్వాత కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి కదండి, క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్, దానిలో కూడా డిప్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన లెగ్ పీసెస్ అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా డిప్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పై కడాయిని పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని, అది కొంచెం వేడెక్కగానే ఈ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేస్తూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. స్టవ్ని సిమ్లోనే ఉంచి వేయించుకోవాలండి. అప్పుడైతేనే లెగ్ పీస్ అనేది కంప్లీట్గా ఉడుకుతుంది. ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసి పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా, ఎంతో స్పైసీగా, ఎమ్మీగా ఉండే కేఎఫ్సి లాంటి చికెన్ని ఇంట్లోనే చాలా ఈజీగా చికెన్ వింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.